హలో మై పీపుల్, గురుద్వార్. సో ఫ్రెండ్స్, ఢిల్లీలో ఉన్న గురుద్వార్ బంగ్లా సాహిబ్కి అయితే వచ్చేసాం. అండ్ మేము రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఈ వీడియోలో నేను ఎంతవరకు చూసానో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మేమైతే గేట్ నెంబర్ 1 నుంచి లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. గురుద్వార్ అంటే మనకి టెంపుల్స్ ఎలానో సిక్కులకి ఈ గురుద్వార్ అలాగా. ఫస్ట్ లోపలికి ఎంట్రీ అయిపోయిన వెంటనే గురుద్వార్ చూసిన వెంటనే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ షూస్, చెప్పులు స్టోర్ చేసుకునే ప్లేస్ ఇది. ఈ క్లాత్ వచ్చేసి ఎవరైనా సరే తలకు కట్టుకోవాలి. ఒకవేళ లేడీస్ చున్నీ ఉన్నా చున్నీతో కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మా జెస్సికి కూడా మరీ గారు క్లాత్ కడుతున్నారు, హాయ్ చెప్తున్నాడు. ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడైతే మెట్ల దగ్గర వాటర్ ఉంటుంది. అక్కడైతే కాళ్ళు వాష్ చేసుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. సో గుళ్ళోకి ఎవరు ఎంట్రీ అయినా సరే కాళ్ళు అయితే తప్పనిసరిగా కడుక్కోవాల్సిందే. కడుక్కొని ఎంట్రీ అవ్వాలి. జెస్సీ అయితే చల్లగా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుంది. అండ్ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాక అక్కడి నుంచి వ్యూ ఎలా కనబడుతుంది టెంపుల్ ఎంట్రీ దగ్గర అని చెప్పని నేను వీడియో తీశాను. టెంపుల్కి అయితే దగ్గరలోకి వెళ్ళిపోయాము. గురుద్వార్ ఫ్రంట్ వ్యూ నుంచి సరౌండింగ్ ఎలా ఉంది, అదైతే పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఇది ప్రసాదం కౌంటర్. సో ఇక్కడ ప్రసాదం తీసుకోవాలి. సో టెంపుల్ చుట్టూరు లోపల ఎలా ఉంటుంది, మన టెంపుల్స్లోని ధ్వజస్తంభం ఎలాగుంటుందో వాళ్ళకి అక్కడ ఒక స్తంభం అనేది ఉంది. ఆ పోలు మా ఎదుర్కొంటేనే క్లాత్ కూడా మార్చారు. అది చాలా హైట్ ఉన్నది. ఇదైతే మెయిన్ టెంపుల్. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. టెంపుల్ లోపల విగ్రహం అయితే లేదు, పేటకం లాగా ఉంది. దానికి సేవ చేస్తున్నారు. మన టెంపుల్స్లో కోనేరులాగా ఈ గురుద్వార్లో కూడా వాటర్ అయితే ఉంది. సో అందులో చేపలు అవి చాలా బాగున్నాయి. అవన్నీ పెంచుతున్నారు. వాటర్లోకి ఎవరిని దిగనిస్తలేదు. కాకపోతే దండం పెట్టుకొని టచ్ చేయడం మాత్రమే. ఈ వాటర్లో అయితే కలర్స్ చేపలు ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి. అండ్ జెస్సీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ప్రసాదం వచ్చేసి గోధుమ పిండి ప్రసాదం. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం పెడుతున్నారు. అలానే ఎక్స్ట్రా ఇంటికి పట్టుకెళ్ళడానికి కూడా కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా గుడి అయితే కనుక నైట్ వ్యూ ఇలా ఉంటుంది. గురుద్వార్ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. 24 hours ఓపెన్లోనే ఉంటుంది టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి మేమైతే క్యాబ్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇదంతా కొంచెం ఆర్మీ ఏరియా, ఎయిర్ ఫోర్స్ ఏరియా ఉంటుంది మొత్తం. గురుద్వార్లో ఎక్స్ట్రా ప్రసాదానికి మాత్రమే మనీ తీసుకుంటారు. మిగతాదన్నీ కూడా ఫ్రీ. వాళ్ళెవ్వరూ అయితే ఛార్జెస్ అయితే వేరు. ఇక్కడైతే తమిళ హోటల్ ఒకటి కనిపించింది. అక్కడ మేము దోశ తిందామని చెప్పి వెళ్ళాము. రేట్లు చూడండి ఎలా ఉన్నాయో. 2 ఇడ్లీ 50 రూపాయలు. దోశ వచ్చేసి 110 పడింది ఒక దోశ. అండ్ జెస్సీ అయితే బాగా ఎంజాయ్ చేసింది. డే అయితే ఫైనలీ అలా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.